ఆస్పత్రికి వెళ్ళొచ్చేలోపే ఇల్లు మొత్తం దోచేశారు. అలసట లేకుండా చెమటే పట్టకుండా ఇంట్లోని ఏసీ వేసుకుని మరీ దోచుకెళ్లారు దొంగలు. నెల్లూరు జిల్లా పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్ సమీపంలోని కోవూరుకి చెందిన పత్తంగి రమేష్ స్థానిక థామస్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో 3 ఏళ్లుగా బాడుగకు నివసిస్తున్నాడు. ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి కరెంటు మీటర్ ఆన్ చేసి ఏసీ వేసుకుని మరీ చల్లగా దొంగలించేశారు. ఇంట్లోని రమేష్ సమాచారం మేరకు 4వ తేదీ ఆరోగ్యం బాగలేక నెల్లూరు రామచంద్ర హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అత్తారింటికి వెళ్లామని తెలిపారు. అక్కడే 14 రోజులుగా ఉంటున్నామని చెప్పారు. ఈరోజు ఇంటి ఓనర్ సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు ఇంట్లోకి తలుపులు పగలగొట్టి కరెంటు మీటర్ను ఆన్ చేసి ఏసీ వేసుకుని బీరువాలో ఉండే 20 గ్రాముల బంగారాభరణాలు, 22,000 రూపాయల నగదు, కేజీ వెండి వస్తువులను దోచుకెళ్లారని బాధితుడు రమేష్ మీడియా ముందు వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నా పేరు పంతంగి రమేష్, కోవూరు మాది. ఇక్కడే బాడుగింట్లో ఉంటున్నాను. ఇంట్లో 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అన్న. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మొన్న 4వ తేదీ కొంచెం ఆరోగ్యం సరిలేక మా అత్తగారు గుండలంపాలెం వెళ్ళాను. వెళ్ళి అక్కడే ఉన్నాను. ఈరోజు ఉదయాన మా ఇంటి ఓనర్ రమేష్ అన్న ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావంటే ఊరి దగ్గర ఉన్నానంటే, అదేంది ఇంటి తలుపు తీస్తుంది, నువ్వు ఊరి దగ్గర ఉన్నాను అంటే, అది ఒకసారి వీడియో పెట్టాను అన్న. తీస్తే వీడియో పెట్టాడన్న. అవును, నేను 1 గంటల కల్లా ఇక్కడికి వచ్చేసా. ఆయన 9:30-10 చేసాడు. 10:30 కల్లా వచ్చేసి పొదలకూరుకి వచ్చిన వెంటనే నేను అన్నకు మళ్ళీ ఫోన్ చేశాను, ఇంటి ఓనర్కి. అన్న రానా పోదాం, ఒకసారి తలుపు కూడా తెలియదు, నువ్వు కూడా వస్తే పోదాం అని అన్న. అవును, వచ్చి ఆయన నేను మా సమస్య మేము ముగ్గురు వెళ్ళాము. వెళ్తే 2 బీరువాలు పగలు కొట్టేస్తున్నాయి. దాంట్లో అన్నీ తీసుకొచ్చి మంచం మీద వేస్తున్నారు. పగలు కొట్టుంటే మొత్తం 22,000 డబ్బులు ఉండేవి, 2.5 సవర్ బంగారు, 1 కేజీ వెండి, 2 పెద్ద చెమ్ములు ఉండేవి, వెండి చెమ్ములు అయిపోయి. పోలీసు వారికి చెప్పాము. ఎస్ఐ గారు వచ్చి పరీక్షించి పోయారు. ఏసీ ఆన్ చేసింది. మొత్తం స్విచ్లను తీసేసి కరెంటు స్విచ్ కూడా ఆఫీస్ పోయాం. మేము మెయిన్ ఆఫీస్ పోతాం ఎప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు, అంటే ఏదైనా కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఏమైనా వస్తాయేమోనని ఆఫీస్ పోయా. నేను వచ్చేటప్పుడు ఆన్లో ఉండింది, ఏసీ ఆన్లో ఉండింది. జాగ్రత్తగా ఆన్ చేసుకొని మొత్తం మంచం మీద కత్తిరితో దాన్ని ఉండి బుడ్ని కూడా కోసేస్తున్నారు. అక్కడే కట్ చేసి మంచం మీద వేస్తున్నారు. మొత్తం హ్యాండ్ బ్యాగులన్నీ లోపల తీసుకొచ్చి అన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళారు. 1 చైను, 2 జతల కమ్మలు, డబ్బులు 22,000. ఉండీలో మళ్ళీ సపరేట్. ఇంకా అది పాప ఎంత వేసుకోండిందో అన్నీ అది మంచం మీద కోసేస్తున్నారు. GBR ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త. డాక్టర్ జి భువనేశ్వరి గత 20 సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోనే చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ 5 గా నిలిచిన GBR ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోట నందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు.
మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి, ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి, ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి, అండము కణములు తక్కువగా ఉన్న వారికి, IUI, IVF, ICSI, సరోగసి, డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును. స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును. హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 1 నుండి 1,50,000 విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ 75,000కి చేయబడును. GBR ఫెర్టిలిటీ సెంటర్, సాయిబాబా గుడి దగ్గర, గాంధీనగర్, పొగతోట, నెల్లూరు.